గైస్ ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. సో క్రికెట్ లో ఐపీఎల్ ఎన్ని టీములు ఉన్నాయో ఎవడైతే ఎక్కువ టీముల పేర్లు చెప్పగలుగుతాడో వాడికి మనం ఈ 200 రూపీస్ గివ్ చేస్తాం. సో ఎవడైతే చెప్తాడో చూద్దాం. సో రెడీయా? రెడీయా? సో రారా నువ్వు. సో మన అన్న అడుగుదాం. ఫస్ట్ ఐపీఎల్ లో ఎన్ని టీంలు ఉన్నాయో నువ్వు చెప్తే ఎవరు ఎక్కువ టీం పేర్లు ఎవరైతే చెప్తారో వాళ్ళకి 200 ఇచ్చేస్తాను. నువ్వు చెప్తే నీకు ఇచ్చేస్తాను, ఓకేనా? సో ఐపీఎల్ ఎన్ని టీంలు ఉన్నాయి? 10 ఉన్నాయి. చెప్పు. సిఎస్కే, ఎంఐ, ఆర్సీబీ, కేకేఆర్. ఓకే, మర్చిపోయాడంట. 4 చెప్పాడు. సో నెక్స్ట్ మనోడు చెప్పాడు, నా ఆతృత పడుతున్నాడు. సో మన అన్న అడుగుదాం. ఐపీఎల్ ఎన్ని టీంలు ఉన్నాయి? 10. చెప్పు. సిఎస్కే, ఆర్సీబీ, పంజాబ్ అంట. పంజాబ్ రా పంజాబ్. సో మనోడు కూడా మర్చిపోయాడు. సో నెక్స్ట్ నువ్వు రారా. మనోడిని అడుగుదాం. ఐపీఎల్ ఎన్ని టీంలు ఉన్నాయి? 10. ఐపీఎల్ లో ఎన్ని టీంలు ఉన్నాయి అంటే 10 అని అందరూ చెప్పేస్తున్నారు, కానీ టీం పేర్లు మాత్రం చెప్పలేకపోతున్నారు ఎవరు. సో ఓకే వెయిట్, 1 by 1 అడుగుదాం. సో చెప్పు. సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, ఆర్ఆర్. సో 6 చెప్పాడు వీడు కూడా ఫెయిలే. సో 10 చెప్పలేకపోయాడు. సో ఈయన అడుగుదాం. సో 5 నీకు వచ్చు కదా. సో మనం అడుగుదాం. ఎన్ని టీంల పేర్లు చెప్తారు? నువ్వు చెప్పు. ఎన్ని టీంలు ఉన్నాయి? 10 ఉన్నాయని చెప్పేస్తున్నాడు. అందరూ 10 ఉన్నాయి. అందరూ ఒకటే తెలుసుకుని ఉండే వాళ్ళు కూడా ఇక్కడ 10 మంది ఉన్నారు. 10 మంది చెప్పేస్తున్నారు. సో చెప్పు. ఆర్సీబీ, సిఎస్కే, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, జీటీ, డిసి. అంతేనంట. సో ఇంకెవరు చెప్తారా పర్ఫెక్ట్ గా? 10కి 10 మనోడిని అడుగుదాం. సో మనోడు 10కి 10 చెప్పితే మనోడికి ఇచ్చేద్దాం. చెప్పు. సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ, డిసి, జీటీ, కేకేఆర్, ఆర్ఆర్, కేకే, పంజాబ్ కింగ్స్. సో వీడైతే 10కి 10 చెప్పేశాడు ఈ ఐపీఎల్ టీముల పేర్లు. సో వీడికైతే మనం అయితే వీడిగా ఇచ్చేస్తున్నాం ఈ 200 రూపీస్ గివ్ అవే. సో 200 గెలుచుకున్నాడు కదా, ఈ 200 రూపాయలు ఏం చేస్తారో సో అడుగుదాం. ఏం చేస్తారో 200? అని వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మేమందరం ఒక దగ్గర ఉంటాం. మేమందరికి ఇప్పుడు ఆడుకోవడానికి బాల్స్ లేవు, స్టంప్స్ లేవు, దాన్ని కొనుక్కుంటాం. మిగిలిన డబ్బులు ఉంటే మళ్ళీ ఉంచుతాం, మళ్ళీ బాల్ పోతే అప్పుడు కొనుక్కుంటాం. ఓకే, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట. సో మీరంతా ఒకే ఏరియారా? సో వీడైతే చాలా మంచోళ్ళ ఉన్నాడు. అందుకే దేవుడు కూడా ఎప్పుడు చూడండి మంచోళ్ళకే డబ్బులు ఎప్పుడు చేరితే. సో వీడు మంచోడు కాబట్టి వీళ్ళందరూ ఫ్రెండ్స్ లో వీడే బాగా విన్ అయ్యాడు. సో వీడంతా ఈ 200 రూపీస్ వీడు ఉంచుకోకుండా వీళ్ళందరికి వచ్చి పెడతాను అంటున్నాడు. సో ఓకే, ఫ్రెండ్షిప్ కి నిదర్శనంగా ఉన్నాడు వీడైతే మాత్రం. ఇట్రంటారా కొంచెం. సో నెక్స్ట్ టైం ఒకవేళ మీరు ఎక్కడే ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా మీకు ఒక మంచి ఎంఆర్ఎఫ్ బ్యాట్ కొనేసి ఇస్తాను, ఓకేనా? నాకైతే ఇప్పుడు వేరే షూట్ ఉంది. సో ఎవరైనా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఫాలో చేయండి. అలాగే హల్క్ సురేష్ ఛానల్ మీకు ఎప్పుడు జెన్యూన్ గా ఉంటది. మీ దగ్గర ఎలాంటి కంటెంట్ వీడియోస్ ఉంటే మాత్రం మాకు మెసేజ్ చేయండి, మేము మా అకౌంట్ లో అప్లోడ్ చేస్తాం. సో మన ఛానల్ పేరు ఏంట్రా? హల్క్ సురేష్. హల్క్ అంటే ఎవరు? హల్క్ ఏం చేస్తాడు? దాన్ని స్మాష్ చేస్తాడు. సో మన ఛానల్ కూడా అంతే. సో మీ అందరికీ హ్యాపీ కదా?